Hi everyone, welcome to our channel Career Guide Telugu. సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఈ వీడియోలో ఫారెన్సిక్ సైన్స్ కోర్సెస్ గురించి డిస్కస్ చేద్దాం. సో అసలు ఫారెన్సిక్ సైన్స్ అంటే ఏంటి, దాని ఎలిజిబిలిటీ ఏంటి, అందులో ఏ కోర్సెస్ ఉన్నాయి అన్నవి ఏంటో చూద్దాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ ఫారెన్సిక్ సైన్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం చూస్తుంటాం కదా జనరల్గా క్రైమ్ కేసెస్లో కానీ ఎవిడెన్స్ కలెక్ట్ చేయడంలో కానీ ఇలాంటి కేసెస్లో మనకి ఫారెన్సిక్ ఎక్స్పర్ట్స్ అయితే అవసరం ఉంటారు. సో ఇందులో ఏంటంటే మీకు సైన్స్ని మనం ఎవిడెన్స్ కలెక్ట్ చేయడంలో కానీ క్రైమ్ ఇన్వెస్టిగేషన్స్లో కానీ ఈ సైన్స్ని ఈ నాలెడ్జ్ని మనం యూజ్ చేస్తే దాన్ని ఫారెన్సిక్ సైన్స్ అని అంటాం. సో ఇందులో మీకు డిఫరెంట్ కోర్సెస్ అయితే ఉంటాయి. అండ్ ఇందులో మీకు వచ్చేసి ఈ ఫారెన్సిక్ సైన్స్ కోర్సెస్లో మీకు కవర్ చేసే టాపిక్స్ వచ్చేసి క్రిమినాలజీ, ఫారెన్సిక్ మాలిక్యులర్ బయాలజీ అండ్ ఫారెన్సిక్ కెమిస్ట్రీ, టాక్సికాలజీ ఇలాంటివన్నీ ఈ కోర్సెస్లో కవర్ చేస్తారు. అండ్ ఈ కోర్సెస్ చేయాలంటే వీటికి వచ్చే ఎలిజిబిలిటీ వచ్చేసి 12th BPC విత్ అగ్రిగేట్ ఆఫ్ 55% మార్క్స్ అయితే ఉండాలి. అండ్ ఎంట్రన్స్ వచ్చేసి మీకు మెరిట్ బేస్డ్ మీద ఉంటుంది, లేకపోతే కొన్ని యూనివర్సిటీస్ కండక్ట్ చేస్తాయి ఎంట్రన్స్ ఎగ్జామ్స్, సో వాటి బట్టి కూడా అయితే ఉంటుంది. సో ఈ ఫారెన్సిక్ సైన్స్ కోర్సెస్లో మనకి 4 డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి. అవేంటో ఒకసారి చూద్దాం. BSc ఇన్ ఫారెన్సిక్ సైన్స్, ఇది వచ్చి మీకు డ్యూరేషన్ 3 years ఉంటుంది. అండ్ టోటల్గా కోర్స్ ఫీజు వచ్చేసి 30,000 నుంచి 2.5 lakhs వరకు అయితే ఉంటుంది. అండ్ BSc ఇన్ డిజిటల్ ఫారెన్సిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ అష్యూరెన్స్, ఇదేంటంటే డిజిటల్ ఫారెన్సిక్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది, లైక్ కంప్యూటర్ ఇన్వాల్వ్మెంట్ అయితే ఇందులో ఉంటుంది. సో దీని డ్యూరేషన్ వచ్చి సేమ్ 3 years. అండ్ ఇది వచ్చి మీకు కోర్స్ ఫీజు వచ్చేసి 1 lakhs నుంచి 4 lakhs వరకు అయితే అవుతుంది. అండ్ BSc క్రిమినాలజీ అండ్ ఫారెన్సిక్ స్టడీస్, సేమ్ దీని డ్యూరేషన్ కూడా 3 years. ఈ కోర్స్ ఫీజు చూస్తే 50,000 నుంచి 2 lakhs వరకు అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ బ్యాచులర్ ఆఫ్ అప్లైడ్ సైన్స్ ఇన్ ఫారెన్సిక్ స్టడీస్, ఇది కూడా సేమ్ డ్యూరేషన్ ఉంటుంది 3 years, 40,000 నుంచి 3 lakhs వరకు అయితే ఈ ఫీజు అయితే ఉంటుంది. సో ఇవి ఫారెన్సిక్ సైన్స్లో ఉన్న డిఫరెంట్ డిపార్ట్మెంట్స్. సో మీరు ఏ కోర్స్ చేసినా సరే మీరు ఫారెన్సిక్ సైన్స్ ఫీల్డ్లోకి వెళ్ళొచ్చు. సో వీళ్ళకుంటే జాబ్ ప్రొఫైల్స్ వచ్చేసి ఇక్కడ మెన్షన్ చేశాము. సో మీకు ఇందులో ఈ ఫారెన్సిక్ సైన్స్ కోర్సెస్లో మీకు ఏంటంటే ఎక్కువగా గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి. సో అందులో మీకు వచ్చే ఫేమస్ రిక్రూటర్స్ వచ్చి ఇంటెలిజెన్స్ బ్యూరో IB అండ్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ CBI అండ్ హాస్పిటల్స్, పోలీస్ డిపార్ట్మెంట్స్, లా ఫర్మ్స్, డిఫెన్స్ ఆర్ ఆర్మీ, సెంట్రల్ గవర్నమెంట్, ఫారెన్సిక్ సైన్స్ ల్యాబ్స్ అండ్ ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెంట్స్. సో ఇలాంటి ఫీల్డ్లో మీకు ఒక మంచి కెరీర్ అయితే ఉంటుంది. సో వీటి స్టార్టింగ్ శాలరీ ఫ్రెషర్స్కి అయితే 4 to 7 lakhs per annum వరకు అయితే ఉంటుంది. సో అది గవర్నమెంట్ జాబ్ ఆర్ ప్రైవేట్ జాబ్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో దీంట్లో మనం కాలేజెస్ చూసుకుంటే ఏపీలో మోహన్ బాబు యూనివర్సిటీ తిరుపతి, సెంచూరియన్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ వైజాగ్, రాజీవ్ గాంధీ డిగ్రీ కాలేజ్, భారతీయ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్స్ యూనివర్సిటీ అనంతపూర్, ఆదిత్య డిగ్రీ కాలేజ్ కాకినాడ, GIET డిగ్రీ కాలేజ్ ఈస్ట్ గోదావరి. అండ్ ఇంకా తెలంగాణలో చూసుకుంటే ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్, గురునానక్ యూనివర్సిటీ హైదరాబాద్, మల్లారెడ్డి యూనివర్సిటీ హైదరాబాద్ అండ్ నల్సర్ యూనివర్సిటీ ఆఫ్ లా. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే ఎవరికైతే యూస్ఫుల్ అనిపిస్తుందో వాళ్ళతో షేర్ చేసుకోండి. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఎవరైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కింద కామెంట్స్లో మాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్. బాయ్.